చామంతికి సర్టిఫికేట్ అవసరం లేదు సార్. అంతకు మించి పెద్ద బిజినెస్ ఉంది. రై ఎవడ్రా? సార్ వాడు లాంగ్ లో ఉన్నాడు సార్. రే ఎవడ్రా అది? సార్ ఎవరు లేరు సార్, వెళ్ళిపోయినట్టున్నాడు. Nannapani Nisha, please come on to the dais. Thank you, sir. Hey! కంగ్రాచులేషన్స్. చూసావా, చామ్, ఇదంతా చేసింది ఆ గుణాగాడంట. ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ స్టాఫ్ చెక్ చేశారంట, అదే చెప్తున్నారు. వాడంతు చూస్తా. వాళ్ళు అవమానించాలనుకున్నది నన్ను కదా. నేను చేస్తేనే స్ట్రాంగ్గా ఉంటుంది బాబు. వాడికి నేనే గట్టిగా బుద్ధి చెప్తాను. Mr. Guna, please come to the dais. థ్యాంక్ యూ. Miss Shamanti, come to the dais. Miss Shamanti, come to the dais. Hey, 300, 500. Yay. చామంతి గురించి చాలా చెప్పాలి. మన కాలేజీకి ₹1 డొనేషన్ కట్టకుండా తన సొంత మార్కులతో క్వాలిఫై అయ్యి కాలేజీ టాపర్గా నిలిచిన వ్యక్తి చామంతి. ఏయ్, ఏం చేస్తున్నారా? సైలెంట్గా ఉండండి. మన కాలేజీకి ఎంతో పేదరికంలో ఏ ఆశలు లేకుండా వచ్చి కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న వాళ్లతో పోటీపడి మన కాలేజీ టాపర్గా నిలబడడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఎలాంటి లగ్జరీ లేకపోయినా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి కేవలం చదువునే నమ్ముకుని తన శ్రద్ధని మొత్తం చదువుపైనే పెట్టి కాలేజీలో టాపర్ అండ్ వాలిడిక్టోరియస్గా నిలిచిన మన చామంతికి ఇప్పుడు మన జడ్జి గారు సర్టిఫికెట్ అందజేస్తారు.
థ్యాంక్ యూ సార్. నన్ను సపోర్ట్ చేసి నేను ఇంతవరకు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కాలేజ్ చాలా గొప్పది. ఎంతో మందిని గొప్ప లాయర్లుగా తీర్చిదిద్దిన క్రెడిబిలిటీ ఉన్న కాలేజ్ ఇది. అలానే ఇక్కడున్న మొత్తానికి నాతో పాటు డిగ్రీలు అందుకున్న అందరికీ కంగ్రాచులేషన్స్. నేనెవరినో మీకు తెలుసు. నాకు ఈ డిగ్రీ ఎంత ముఖ్యమో అనేది కూడా మీ అందరికీ తెలుసు. అయినా కూడా నన్ను కూలగొట్టడానికి ఎంతో మంది ఎన్నో విధాలుగా నానా రకాలుగా ప్రయత్నించారు. దీనంతటికీ ఒకే ఒక్క జవాబు, ఈ డిగ్రీ. మీ అందరికన్నా ఎంతో తక్కువ పొజిషన్ నుంచి వచ్చిన నాకు పైకి ఎదగలను అన్నదే అన్నింటికి నేనిచ్చే ఆన్సర్. కొందరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను, నా స్వశక్తిని నేను నమ్ముకున్నాను, నన్ను నేను నమ్ముకున్నాను. నా క్యారెక్టర్ గురించే కదా మాట్లాడగలరు. అంతకు మించి నా నుంచి నా చదువుని తీసుకోగలరా? మీరేదో ఘనకార్యం చేశారని మీరు అనుకుంటుండొచ్చు. నా ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ దెబ్బ తీయలేరు. కష్టపడే నా మనస్తత్వాన్ని మీరు ఎప్పటికీ ఓడించలేరు. నేను ఎప్పటికీ ముందుకు వెళుతూనే ఉంటాను. కష్టపడే వాళ్ళకి ఎవ్వరూ చెక్ పెట్టలేరు. కానీ ఇది ఇంతటితో వదలకూడదని అనుకుంటున్నాను. ఈ రోజు మీరు చేసిన పని కరెక్ట్ కాదు.